మీరు స్క్రీన్ మీద చాలా డిఫరెంట్ ఇమేజెస్ అయితే చూసారు కదా. ఈ ఇమేజెస్ ని మీరు రెగ్యులర్ గా ఫోటోషాప్ యూజ్ చేసి మొటిమల్ని రిమూవ్ చేయొచ్చు, లేకపోతే లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, స్కిన్ వైట్నింగ్ చేస్తారు, లేకపోతే ఫేస్ సన్లైట్ అడ్జస్ట్మెంట్ చేస్తారు, బ్యాలెన్స్ చేస్తారు, స్కిన్ టోన్ వైట్ చేయడం, టీత్ వైట్ చేయడం, ఫేస్ పై రెడ్ కలర్ యాక్ని రిమూవ్ చేయడం. కానీ ఇలా ఫోటోషాప్ ని యూజ్ చేసి ఈ ఎఫెక్ట్స్ ని అప్లై చేయాలంటే సెపరేట్ గా అప్లోడ్ చేసి ఎఫెక్ట్ ని అప్లై చేయాలి. బట్ నేను మీకు చెప్పబోయే ఒక ఏఐ టూల్ తో కేవలం ఒకే ఒక క్లిక్ తో మీ సిస్టమ్ లో ఆటోమేటిక్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ప్రాసెస్ అదే చేసుకుని వెళ్ళిపోతుంది. ఇది మొత్తం ఏఐతో సాధ్యం అండి. మీ బ్రౌజర్ లో retouch4.me అనే ఒక వెబ్సైట్ కి వెళ్ళండి. అందులో ఫోటోషాప్ ప్యానల్ ని సెలెక్ట్ చేసుకోండి. ట్రై ఫర్ ఫ్రీ డౌన్లోడ్ పై క్లిక్ చేయండి. గెట్ అట్ అడోబ్ ఎక్స్చేంజ్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత క్రియేటివ్ క్లౌడ్ లో ఓపెన్ చేయమని అడుగుతుంది. అది క్లిక్ చేస్తే ప్లగ్ ఇన్ ఇన్స్టాల్ అవుతుంది. ఫోటోషాప్ లోకి వెళ్ళండి. retouch4me లోకి వెళ్ళండి. లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ మీరు రీటచ్ మీద లాగిన్ అయి ఉన్నారు కాబట్టి అప్రూవల్ పై క్లిక్ చేయండి. మీకు యాక్సెస్ అయితే గ్రాంట్ అవుతుంది. అప్పుడు మీకు ఫోటోషాప్ లో మీకు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయో చూపిస్తుంది. మీకు ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ అన్నిటిని ఎనేబుల్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాచ్ రీటచింగ్ పై క్లిక్ చేయండి. మీరు ఎడిట్ చేద్దాం అనుకున్న ఫోటో ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ గా ప్రతి ఇమేజ్ కి ఎఫెక్ట్ అప్లై అయిపోతుంది. ప్రాసెస్ అయిపోయి కొత్త ఫోల్డర్ లో ప్రాసెస్ అయిన ఇమేజెస్ కనిపిస్తాయి. కాస్త టైం తీసుకుంటుంది కానీ మంచి అవుట్పుట్ వస్తుంది. వెబ్సైట్ పేరు retouch4.me. ఈ వెబ్సైట్ లింక్ మీ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.